నేను ఈ వ్యక్తిని చంపాను అనుకోండి. చంపిన ఈ వ్యక్తికి గ్రీకులు వేసే శిక్ష ఏంటంటే వెంటనే ఈయన చంపరు. ఎవరినైతే చంపారో చంపిన వ్యక్తి యొక్క ఈ శవాన్ని మెడ మీద వేలాడి తీసుకోవాలి. ఇది శవం. ఇప్పుడు నేను నా కుటుంబ పోషణ నిమిత్తం ఉద్యోగానికి వెళ్ళాలా. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు శవమా నువ్వు ఎక్కడుండు అని అంటానికి వీల్లేదు. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కూడా ఉద్యోగం అయిపోయిందా, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఎవరిని మెడ మీద పెట్టుకోవాలి? చచ్చిన శవాన్ని. సరే వాడు ధైర్యవంతుడే, ఒక రోజు పెట్టుకున్నాడండి. రెండో రోజు శవంలో నుంచి ఏమొస్తుంది? సరే ఇంటికి వచ్చాడా, స్నానం చేయాలా. మరి స్నానం చేయాలి కాబట్టి శవం పక్కన పెడదాం. కుదరదు. అప్పుడు కూడా శవం పెట్టుకోవాలి. సరే స్నానం అయిపోయిన తర్వాత ఈ రూమ్లోకి వచ్చాడు, భోజనం తీసుకొచ్చాడు. మరి భోజనం తీసుకొచ్చేటప్పుడు శవంతో కూర్చోవాలా, తింటా ఉంటాడు. దీని దగ్గర నుంచి వాసన, పండుకోవాలా. లేచాడు, వాష్రూమ్కి వెళ్ళాలా, మొఖం కడగాల శవంతో. తెల్లారి 2-3 రోజులు అయిపోయింది, ఈ శవం ఉబ్బిపోయింది. ఇక చూడండి 3-4 రోజులు ఆ శవాన్ని అట్లాగే మేదుంచుకొని కంపు భరించలేక ఆ దుర్వాసన కొడతా ఉంటే, చీమి రక్తం గారుతూ ఉంటే, దానిలో నుంచి పురుగులు బయటకు వస్తూ ఉంటే, ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక, ఆ వేదన తట్టుకోలేక అప్పుడు కేకలేస్తాడట. ఏమని? అయ్యో నేను అనవసరంగా హత్య చేశానే, అయ్యో అని కేకలేస్తాడే. శవం ఒంటి మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తి అలా కేకలేస్తాడో, పౌలు తన పాపం నిమిత్తమై అలా కేకలు వేశాడు గనుకే ఈ దౌర్భాగ్యుడు రాగల కాలములో ధన్యుడిగా మార్చబడ్డాడు. ఎవడు స్వతహాగా భక్తిపరుడు కాదు, కానీ ఎలా వస్తుందో తెలుసా? పశ్చాత్తాపపు హృదయం ద్వారా ఒక దౌర్భాగ్యుడిని నా దేవుడు ధన్యుడిగా మారుస్తాడు. దౌర్భాగ్యురాలుగా నీ మనసు నీకు అనిపిస్తుందా? ఇన్ని సంవత్సరాలు బట్టి భక్తి చేస్తున్నాను కానీ నా మనసు నిలకడగా లేదయ్యా, నా మీద నాకు అసహ్యం కలుగుతుందయ్యా, బ్రతకాలనే ఆశ ఉంది కానీ బ్రతకలేకపోతున్నానయ్యా. దేవుని కొరకు జీవించాలనే ఆశ ఉండే కదయ్యా బాప్తిస్మం తీసుకుంది, దేవుని కొరకు జీవించాలనే ఆశ ఉండే కదయ్యా మందిరానికి వచ్చింది. ఇన్ని ఆశలున్నా నేను బ్రతకలేకపోతున్నానయ్యా. మీలో ఎవరైనా వేదంతో ఉన్నారా? తమ్ముడు, దిగులు పడకు. పౌలు కేకలు వేసినట్లుగా ఈ మధ్యాహ్నం నువ్వు కేకలు వేయగలిగితే దౌర్భాగ్యుడైన నిన్ను నన్ను ఒక ధన్యజీవిగా దేవుడు మార్చగలుగుతాడు.